హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. వీర రాఘవరెడ్డి ఈ పేరు నేను కొత్తగా చెప్పేదే కాదు, మీ అందరూ వినే ఉంటారు. సో ఈ వ్యక్తి గత గత కొన్ని రోజుల కిందట చిలుకురి బాలాజీ టెంపుల్ రంగరాజన్ గారి పైన అటాక్ చేశారని చెప్పేసి అతన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. రీసెంట్గా అతను బెయిల్ పైన బయటకు వచ్చారు. అసలు అటాక్ చేయాల్సిన అవసరం ఏముంది? మీరేమో ఒక హిందువుడిగా ఉండి పైగా ఒక పూజారి పైన ఎందుకు అటాక్ చేశారు? అలాగే రంగరాజన్ గారిని వీళ్ళు డబ్బులు డిమాండ్ చేశారు, ఆయన ఇవ్వలేదు, అందుకని వీళ్ళు అటాక్ చేశారంటూ కూడా ఒకవైపు ఒక వాదన బయటకు రావడం జరిగింది. ఒకసారి పూర్తి విషయాలన్నీ కూడా మనం రాఘవరెడ్డి గారితోనే అన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన ప్రస్తుతం నా ముందు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వామి. నమస్తే మహాత్మ. రైట్. సో మొదటిగా జైలు జీవితం ఎలా ఉంది సార్? బయటికి జైలుకి పెద్ద తేడా లేదండి. మనకి ఏమన్నా చెడు వ్యసనాలు ఉండి మందు లేకపోతే సిగరెట్ ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళు లోపల అవి దొరక్క ఇబ్బంది పడాలేమో తప్ప మామూలుగా మనకి అలవాట్లు ఏమీ లేకపోతే ఇక్కడ లోపల పెద్ద తేడా ఉండదండి. బయట కమ్యూనికేషన్ లేదు అనే ఒక్కది తప్పిస్తే పెద్ద తేడా ఏమి ఉండదండి. అసలు రంగరాజన్ గారిని ఎందుకు మీరు అటాక్ చేయాల్సి వచ్చింది, మీరు మీ ఆర్మీ? అంటే ఇది ఒక్కొక్క ప్రశ్నకి మనం చెప్పుకుంటూ వెళ్తే బాగుంటుంది. దీనికంటే ముందు కొంచెం ఉపోద్ఘాతం చెప్పాల్సి వస్తుందండి. రైట్, అక్కడి నుంచే మొదలు పెట్టి. ఇప్పుడు అన్యమత ప్రార్థనా మందిరాల్లో వారి యొక్క మత ప్రబోధకులు వారి యూనిటీ ఎలా ఉండాలి అంటే, ఒక మసీదుకి ఎంతమంది ముస్లిమ్స్ వస్తున్నారు ప్రార్థనకి, వారు ఎవరు ఏ పని చేస్తారు, ఎవరు ఎక్కడ ఉంటారు, వారి దగ్గర స్పష్టమైన డేటా మెయింటైన్ చేస్తారండి వాళ్ళు. ఉదాహరణకు 20 మంది ఖాళీగా ఉన్నారు, కొత్తగా మసీదుకి వస్తున్నారు, వ్యాపారవేత్తలు ఎవరు ఉన్నారో వాళ్ళని పిలిచి వీళ్ళతో వ్యాపారం పెట్టించమని, ఇంకా లేదు ఇంకేమైనా ప్రత్యేకమైన ట్రైనింగ్కి పంపిస్తే వాళ్ళని ట్రైనింగ్కి పంపించడం, ఇట్లాంటి వాటిలో వాళ్ళ యూనిటీతో పాటు వారు మత విస్తరణకి ఎలా ఉపకరించాలో వారు చక్కగా పని చేసుకుంటూ వెళ్తున్నారండి. అందులో భాగంగానే ఓవైసీ గారు గతంలో పోలీసులు కళ్ళు మూసుకుంటే 15 నిమిషాల్లో భారతదేశంలో ఉండి హిందువులందరినీ చంపేస్తాను నేను, 100 కోట్ల మంది హిందువుల్ని ఊచకోత కోస్తా అన్నాడండి ఆయన. అంటే పోలీసులు కళ్ళు మూసుకుంటే 100 కోట్ల మందిని ఒక్కడే ఊచకోత కొయ్యగలడా? సాధ్యపడదు కదండి. 15 రోజులు కళ్ళు గట్టిగా మూసుకున్నా కూడా ఊచకోత కొయ్యలేదు. సుమారు 6 లక్షల గ్రామాలు ఉన్నాయటండి. ఎన్ని గ్రామాలు తిరుగుతాడు ఆయన? ఇది సాధ్యపడే పని కాదు కదా. సో కాబట్టి ఈ పదం ఆయన ఎందుకు అన్నారు అంటే, ప్రతి ఊర్లో ఉండే మసీదులు కానీ మదర్సాలు కానీ, అంటే ఎక్కడైనా కొన్ని ఊర్లో మసీదులు ఉండకపోవచ్చు, మిగతా మ్యాక్సిమం మసీదులు అందుబాటులో దగ్గరలో ఉన్నాయండి, మదర్సాలు అందుబాటులో ఉన్నాయి వాళ్ళకి. అక్కడ స్పష్టమైన ట్రైనింగ్ జరుగుతుంది. 2040 కల్లా 2047 కల్లా ఈ భారతదేశాన్ని అల్లా రాజ్యం చేయాలి, అల్లాని నమ్మను అన్న వాళ్ళందరినీ చంపేయాలి, ఇది మన ఖురాన్ బోధిస్తుంది. ఇట్లా ఎవరైతే ముందుకు వస్తారో యువత, వాళ్ళందరూ చనిపోయిన తర్వాత స్వర్గంలో వారికి 72 మంది కన్యలు సిద్ధంగా ఉంటారు అక్కడ. ఇట్లాంటివి ఖురాన్లో ఉన్నాయని చెప్పేసి దాన్ని నమ్మిన వారందరూ ఇట్లా ఈ ట్రైనింగ్ మదర్సాల్లో మసీదుల్లో తీసుకుని ఎలాంటి విధ్వంసాలు కాశ్మీర్లో అప్పుడు విన్నాం కదా మనం, హిందువులు ఊచకోత పండితుల పేరుతోటి. వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు ఏం జరుగుతుంది, బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది, నిన్నగాక మొన్న పెహల్గాం ఘటన, 27 మందిని ఊచకోత కోసారని ప్యాంటులు విప్పి జిప్పులు తీసి మీరు హిందూ అవునా కాదా మతం అడిగి కన్ఫామ్ చేసుకుని మరీ చంపారండి భార్యల ముందే. సో ఇట్లాంటి దుస్థితి ఇది కొత్తది కాదు, ఎప్పటి నుంచో జరుగుతుందండి ఇది. అట్లాంటి దాంట్లో మరి మన ఆలయాల్లో ఉండే అర్చక పురోహితులు ఇందుకు ధీటుగా ఎదుర్కోవడం కోసం సిద్ధంగా ఉన్నారా లేదా? అక్కడ ఏ రకంగా ఎదుర్కోవాలి? మసీదుల్లో వారికి బోధించి యూనిటీని కలిపి ఒక్కటిగా తాటి మీద నిలబెట్టేటువంటి బాధ్యత అక్కడ బోధకులు తీసుకున్నప్పుడు, మన ఆలయాల్లో అర్చక పురోహితులు భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకంలో పేర్కొనబడిన లక్షణాలు కలిగిన అర్చక పురోహితులు, భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకంలో పేర్కొనబడిన క్షాత్రం కలిగిన వారిని కనీసం ఎంపిక చేసే ఉద్దేశంతో వీరు ఏమన్నా ఉన్నారా లేదా, అసలు వీరికి ఈ విషయాల మీద దృష్టి పెట్టి ఉన్నారా లేదా అని అడుగుతూ చాలా ఆలయాలకు తిరిగేమండి. అయ్యా మరి ఇట్లాంటి ప్రణాళికతో వారు ముందుకు వెళ్తున్నారు. మనకి గో సంరక్షణ లేదు, గోవుల కోసం భూమి లేదు, భూములు అన్యాక్రాంతం అయిపోయి ఉన్నాయి. అఫ్ కోర్స్ కోట్ల ఎకరాల దేవాలయాలు భూమి గోచార భూములు అన్యాక్రాంతం అయిపోయింది అంటే మన బంధువులు కూడా ఉండొచ్చు కబ్జా చేసిన వాళ్ళు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో న్యాయస్థానాలే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయాలి. కానీ మరి ఈ న్యాయమూర్తులేమో ఆ పని మానేశారు. 340 CRPC రిడ్యూస్ 195 1B కానీ కొత్త చట్టం 379 BNSS కానీ ప్రయోగించటం లేదు. ఈ ప్రయోగించిన న్యాయమూర్తుల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే 197 CRPC పాత చట్టం, కొత్త చట్టం 218 BNSS ప్రయోగించాలి. ఇవేమో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయట్లేదు.
సో కాబట్టి బంగ్లాదేశ్లో అక్కడ కోర్టులు పోలీస్ స్టేషన్లు ఉన్నా ఈ హింసను ఎవరు ఆపలేకపోయారు. వెస్ట్ బెంగాల్ మన దేశంలో ఉంది, అక్కడ కోర్టులు పోలీస్ స్టేషన్లు ఉన్నా ఇప్పుడు జరుగుతున్న హింసను ఎవరు ఆపలేకపోతున్నారు. కాశ్మీర్లో కూడా కోర్టులు పోలీస్ స్టేషన్లు ఉన్నా అక్కడ జరిగిన హింసను ఎవరు అడ్డుకోలేకపోయారు. ఇప్పుడు పెహల్గాం ఘటన జరిగిన ప్రదేశంలో కూడా కోర్టులు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కానీ స్వేచ్ఛగా వారు వచ్చి ఓచుకోత కోసుకు వెళ్ళిపోయారు. సో కాబట్టి ఇప్పుడు మీరు బ్రాహ్మణులు జ్ఞానం విజ్ఞానం కలిగిన వారు కాబట్టి మీరు దాని మీద దృష్టి పెట్టి ప్రతి ఊరికి ఒక్క సైనికుడిని క్షాత్రం కలిగిన వారిని మీరు సిద్ధం చేయండి. అలా సిద్ధం చేస్తే ఏ రకమైనటువంటి సైనికుడు తయారు చేయాలి? భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకంలో పేర్కొనబడిన క్షాత్రం అనే లక్షణం కలిగిన వారిని, శౌర్యం, తేజస్సు, దృఢ నిశ్చయం, ఇంద్రియ నిగ్రహం, యుద్ధంలో వెనకడుగు వేయకపోవటం, నాయకత్వ లక్షణాలు అంటే ఆ గీత చెప్తుందండి, శౌర్యం, తేజో, దుర్తిర, దాక్ష్యం, యుద్ధే చాప్య పలాయనం, దానమీశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావజం. ఆ నాయకత్వ లక్షణాలు, దాన గుణం, యుద్ధంలో వెనకడుగు వేయకపోవటం, ఇలాంటి లక్షణాలు ఎవరికి ఉన్నాయో వారిని బ్రాహ్మణులే శమో దమస్తప శౌచం క్షాంతిర్జావమేవచ జ్ఞానం విజ్ఞానం ఆస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం అనే లక్షణాలు కలిగిన బ్రాహ్మణులే గుర్తించి, అయ్యా మనకి ఇట్లాంటి విపత్తులు జరుగుతున్నాయి, మీరే సిద్ధంగా ఉండాలి, అలాంటి దానికనే ఒక సైనికుడిని దైవీహేష గుణమయ్యి మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతి మాయామేతాం తరంతితే, ఆ మాయ నుంచి తప్పించి మీ కుటుంబ పోషణ ఊరు మొత్తం చూసుకుంటుందని హామీ ఇచ్చి, కుటుంబ పోషణ అంటే ఎక్కడైతే ఊర్లో వైశ్యులు ఉంటారు, కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం అని, ఈ కృషి అంటే వ్యవసాయం, వాణిజ్యం అంటే వ్యాపారం, గోరక్షణ ఎవరు చేస్తే వారు వైశ్యులు. ఆ రెడ్డి కమ్మ కాపు మాల మాదిగా కమరి కుమ్మరి తేడా లేదు, వ్యాపారం ఎవరు చేస్తే వారు వైశ్యులు, గోరక్షణ ఎవరు చేస్తే వారు వైశ్యులు, వ్యవసాయం ఎవరు చేస్తే వారు వైశ్యులు. పరిచర్యాత్మకం కర్మ శూద్రశ్యాపి స్వభావజం, కాయ కష్టం చేసేవారిని ఈ వైశ్యుల్ని ఈ బ్రాహ్మణులు ప్రేరేపించి క్షత్రియుల యొక్క పోషణ ఊరికి ఒక్కడనే పోషించే విధంగా మీరు చేయండి. అట్లా చేస్తే 27,800 గ్రామాలు 2 రాష్ట్రాల్లో ఉన్నాయి. గ్రామానికి ఒక్కడిని మనం లెక్కేసుకున్న, పట్టణాలు అవి తీసి పక్కన పెట్టిన, గ్రామానికి ఒక్క సైనికుడిని ఒక్క క్షత్రియుని మనం నిలబెట్టుకోగలిగిన 27,000 మంది సైన్యం మనం అవుతాం. దేవాలయాలను కాపాడుకోవచ్చు, దేవాలయాల భూములను కాపాడుకోవచ్చు, గో సంరక్షణ చేయొచ్చు. వీటితో పాటే ఏ న్యాయమూర్తులైతే అన్యాక్రాంతం అయిపోయిన భూముల్ని కాపాడటం కోసం తప్పుడు కేసులు వేసి స్టేలు తీసుకున్న వారి మీద 340 సిఆర్పిసి కానీ కొత్త చట్టం 379 బిఎన్ఎస్ఎస్ కానీ ప్రయోగించట్లేదు. ఆ న్యాయమూర్తుల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 197 సిఆర్పిసి కొత్త చట్టం 218 బిఎన్ఎస్ఎస్ ప్రయోగించేటట్టు మనం ఒత్తిడి చేయడం కోసం ఈ సైనిక వ్యవస్థ అంతా కూడా ఒక వ్యవస్థగా ఉంటుంది అని అనేక ఆలయాల్లో అర్చక పురోహితుల్ని కలిసి ఈ కాన్సెప్ట్ మీకు చెప్పింది వారికి చెప్పడం జరిగిందండి. ఇది మీ వెర్షన్? ఈ వీడియో మా వెర్షన్, ఇట్స్ మై రిజాయిండరీ. మీ వెర్షన్ అవుతుందా లేకపోతే ఇది? అంటే నాకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిందంత ఓకే, మంచి విషయమే అట్లా చేయడం కూడా, ఆలయాల్ని రక్షించుకోవచ్చు, భూములు కూడా రక్షించుకోవచ్చు. కాకపోతే నాకు తెలిసింది ఏంటంటే ప్రతి దేవాలయానికి వెళ్ళి ఇదే రకంగా పూజారుల దగ్గర డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అనేది మీ పైన ఒక అపోహ ఉంది. డబ్బులు డిమాండ్ చేయట్లేదండి, ఊరికి ఒక సైనికుడిని మీరు ఎంపిక చేసి ఆ సైనికుడి పోషణ మీ ఊరు చూసుకోవాలి. కుటుంబం నుంచి 100 రూపాయలు వేసుకున్నా ఒక సైనికుడికి 20,000 25,000 శాలరీ ఇవ్వడం కష్టం కాదు కదా. మరి ఆ సైనికుడు శాలరీ ఇవ్వకపోతే ఎందుకు పని చేస్తాడండి? అతను మిలిటరీకి వెళ్తున్నారు, వాళ్ళకి శాలరీ ఇవ్వట్లేదా? మిలిటరీకి, ఇండియన్ మిలిటరీకి వెళ్ళి శాలరీ ఇవ్వట్లేదా? ఆ దేశ సరిహద్దులు వాళ్ళు పనిచేస్తున్నారు, దేశంలో అరాచకాలు జరిగిపోతున్నాయండి. కాబట్టి మన సంస్కృతి సంప్రదాయాలతో పాటు ధర్మస్థాపన కోసం కూడా సైన్యం అవసరం. దానికోసం ఫుల్ టైమర్స్ అయితేనే పని చేయగలుగుతారు. ఈ రోజు మీకు వీలవుతుంది వస్తారు, రేపు రమ్మంటే రారు. అదే ఫుల్ టైమర్స్ ఉంటే వారికి శాలరీ ఇస్తే, కాబట్టి వారి పోషణ మీ ఊరే చూసుకోవాలి, వారి తిండి మీ ఊరే చూసుకోవాలి, వారికి ట్రావెలింగ్ ఖర్చు మీరే చూసుకోవాలి. అనుకోకుండా మీరు మీ ఊర్లో పాలకల్లో ఒక వ్యక్తిని మీరు మీ అర్చక పురోహితులు సైనికుడిగా ఏర్పాటు చేసిన ఇతను హైదరాబాద్ రావాల్సి వస్తే అతనికి అయ్యే ట్రైన్ టికెట్లు మీ ఊరే లెక్కలు చూసుకోవాలి, అతనికి అయ్యే భోజన ఖర్చులు మీరే పెట్టుకోవాలి. ఆ లెక్కలు మీ ఊర్లో కమిటీ చేసి చూసుకోండి, ఎంత కలెక్ట్ చేసాం, ఎంత ఖర్చు అయింది, ఎంత వచ్చింది, ఎంత మిగిలింది. కుటుంబానికి 100 రూపాయలు 50 రూపాయలు వేసుకుంటే పెద్ద కష్టం కాదండి అలా చేసుకోవటం. అలా చేయండి అని అడిగామండి, మేము డబ్బులు అడగలేదండి. అయితే ఇంత మంచి విషయానికి రంగరాజన్ గారు ఖచ్చితంగా మరి మీ ఇద్దరి మధ్య ఈ విషయానికైతే గొడవ జరిగిందని నేను అనుకోవట్లా. ఇది మంచి విషయం ఒక రకంగా. మరి ఆయన లేదండి, ఇది గొడవ జరగలేదు. ఏమైందంటే అందరు అర్చక పురోహితుల్ని కలిసినట్టే ఫిబ్రవరి 7వ తేదీ ఉదయం రంగరాజన్ గారిని కలవడం కోసం కూడా వెళ్ళామండి.
ఆ గుడిలో ఆయన లేరు. దానికి ముందు రోజు మీ అందరూ కూడా ఎక్కడ సమావేశం అయ్యారు? ఇక్కడ హైదరాబాద్‌లోనే ఉన్నామండి. ఓకే. హైదరాబాద్‌లోనే ఉన్నాం. హ్మ్. కోటప్పకొండ నుంచి బయలుదేరి వచ్చామండి. ట్రైన్‌కి వచ్చాం 4వ తేదీ మేము. హ్మ్. కోటప్పకొండ నుంచి వచ్చాం. ఈ అనేక ఆలయాలు సికింద్రాబాద్‌లో కూడా అనేక ఆలయాలకెళ్ళి మా వోళ్ళీళ్ళు కలిసి చెప్పొచ్చారండి. హ్మ్. 7వ తేదీ ఉదయం చిలుకూరు వెళ్ళామండి. హ్మ్. సుమారు 7 గంటల సమయం ఆ ప్రాంతంలో టెంపుల్‌లోకి వెళ్ళే సమయానికి రంగరాజన్ గారు రాలేదు. గుడికి రాలేదు. హ్మ్. సరే ఇంట్లో ఉన్నారండి అన్నారు. ఇంటికి వెళ్ళాం. అక్కడ అరగంట సేపు అవి మాట్లాడాక వాళ్ళ బ్రదర్ వచ్చారండి ఆయన. హ్మ్. పైన ఉన్నారు నిద్రపోతున్నారు. ఆయన వస్తారు మీరు వెయిట్ చేయండి అని చెప్పి అన్నారు ఆయన. హ్మ్. అరగంట వెయిట్ చేసినా ఇంకా ఆయన ఏమి రాలేదు. బ్రాహ్మణులు సహజంగా ఆ టైం దాకా నిద్రపోరండి. హ్మ్. తెల్లవారుజామున 4 గంటలకి వరకు వాళ్ళు నిద్రపోకుండా మేలుకున్నా సరే, ఈ సూర్యోదయం తర్వాత నిద్రపోరు. అంటే నేను చెప్పేది బ్రాహ్మణులంటే ఎవరో మీకు చెప్తున్నా మళ్ళీ. హ్మ్. జంధ్యం వేసుకున్న వాళ్ళు బ్రాహ్మణులు అనుకోవద్దు. హ్మ్. భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకం చెప్తుంది. శమో, ధమస్, తపః, శౌచం, హ్మ్. క్షాంతిర్జావమేవచ జ్ఞానం, విజ్ఞానం, ఆస్తిక్యం, బ్రహ్మకర్మ స్వభావజం. ఈ లక్షణాలు ఎవరికుంటే వారు బ్రాహ్మణులు. హ్మ్. ఈ లక్షణాలు లేవనుకోండి, వారు బ్రాహ్మణులు కానే కాదు. భగవద్గీత చెప్తుంది. నా మాట కాదండి. హ్మ్. సో, కాబట్టి సహజంగా నిద్రపోయే టైంలో ఎంత టైంలో 8, 5 దాకా నిద్రపోతున్నారు అయినా అని అప్పుడే కొంచెం డౌట్ వచ్చింది. తెల్లవారుజామున. తెల్లవారుజాము అదే కాదండి. పొద్దున్న. తెల్లవారుజాము అంటే 4 గంటలకు, 5 అదే గంటలకు సారీ. అంటారు. అంటే మార్నింగ్ అనకపోయి నేను అంతే. ప్లాన్ చేశాను. హ్మ్. ఉదయం 8 గంటలు 10 నిమిషాలు అటు ఇటు ఉండొచ్చండి. ఆ ప్రాంతంలో నలుగురు మాత్రమే 20 మంది పైనే ఉన్నాం. నలుగురు మాత్రం పైకి వెళ్ళామండి. మీరు మీతో పాటు మీ ఆ! ఆర్మీ. ఆ! మీ రామరాజ్యం స్థాపన రామరాజ్యం కోసం. సేనలో ఒక నలుగురం పైకి వెళ్ళామండి. హ్మ్. వెళ్ళిన తర్వాత అనుమతి తీసుకొని వెళ్లారా? హ్మ్. అనుమతి పైకెళ్ళడానికి అనుమతి అహా! తీసుకొని వెళ్లారా? అది ఓపెన్ ప్రాంగణం అండి అది. హ్మ్. గుడిని ఆనుకున్న ప్రాంగణం. హ్మ్. గుడిలో భాగమైన ప్రాంగణం. అది ఆయన ఇల్లు కాదండి. అయ్యా! హ్మ్. ఆయన సొంతంగా ఎక్కడో రెంట్ కట్టుకున్న ఇల్లు కాదండి అది. హ్మ్. ఆ! అది గుడిలో ఉండే ప్రాంగణం అండి. హ్మ్. పైనుంటే కలిసేసి ఆయన చెప్పి వెళ్ళిపోవడానికి ఇబ్బంది ఏముంది దాంట్లోను. ఆయన అనుమతి వెళ్ళి, "అయ్యా! మీ దగ్గరికి ఇలా వచ్చాం. హ్మ్. మరి మీరు సమయం ఇస్తే చెప్పేసి వెళ్ళిపోతాం. రామరాజ్యం కాన్సెప్ట్ అని చెప్పేసి వెళ్ళిపోదాం" అని వెళ్ళాం. హ్మ్. వెళ్ళే సమయానికి కొంచెం ఆ లోపల ఆయన ఉండకూడని స్థితిలో, చూడకూడని స్థితిలో మేము చూడటం. హ్మ్. అంటే తలుపులు మేము బలవంతంగా అంటే మేము కొంచెం ఎంటర్ అయ్యే సమయానికి అక్కడ లోపల నుంచి శబ్దాలు వినిపిస్తున్నాయి. హ్మ్. కానీ రంగరాజన్ గారు ఉంటారు. ఆ దుశ్శబ్దాల్లో అని మేము అనుకోలేదు. హ్మ్. బలవంతంగానే కొంచెం ఆ తలుపులు తోసి లోపలికి వెళ్ళే సమయానికి ఆయన మొండి మొలతో ఉన్నారండి. ఏమంటే కింద ఏమీ లేదు. హ్మ్. పైన టీ షర్ట్ ఒకటుంది. ఇప్పుడు టీ షర్ట్ ఏసుకోరు ఆయన. హ్మ్. ఆ టీ షర్ట్ కూడా పైకి లేపబడి ఉంది అది కూడాను. హ్మ్. ఇద్దరు మహిళలున్నారు. ఇవన్నీ చూసి రంగరాజన్ గారని తేరుకోవడానికి మాకే 2 సెకన్ల సమయం పట్టింది. కళ్ళు బైర్లు గమ్మి. హ్మ్. ఆ తర్వాత మా చేతిలో ఫోన్ ఉందండి. హ్మ్. ఆ ఫోన్‌తో రికార్డ్ చేస్తున్నామని ఆయన అనుకుని ఏం చేసాడు వెంటనే మా చేతుల్లో నా ఫోన్ లాక్కోవడం కోసం నా మీద ఉరికాడండి ఆయన. హ్మ్. మాకు తోపులాట కూడా జరిగింది. ఆ తోపులాటలో ఆయన కింద సతికిలు పడ్డాడండి ఆయన. హ్మ్. సతికిలు పడిన తర్వాత ఇంక నేను లెగిసి వీళ్ళతో యుద్ధం చేయలేను అనుకున్నాడో ఏమో తెలీదు. హ్మ్. గట్టిగా కాళ్ళు ఆ పట్టుకొని రోజు అలా కింద కూర్చొనున్నారు. మీరు పక్కన కూర్చొని మాట్లాడుతున్నారు. దయచేసి ఎప్పుడు ఇంకా ఇలాంటి పనులు మేము చేయమండి. ఈ విషయాలు మాత్రం బయట పెట్టొద్దు హ్మ్. అని బ్రతిమలాడితే నేను చెప్పాను. తెలియని నట్టబిట్ట శూద్రులు, వనితలు స్వవచమాటుకు ఉపదేశాలు చేయడం కోసమా హ్మ్. మీకుండే పాండిత్యం? హ్మ్. భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకం ఇదే చెప్తుందా? హ్మ్. మీరు ఈ తప్పు చేస్తున్నందుకు నేను తప్పని అనట్లేదు. ఇది దేవాలయ ప్రాంగణంలో చేయడం తప్పు. బయలాజికల్ నీడ్ ఐ నో. హ్మ్. అంతే తప్ప మీరు ఇక్కడ ఈ ప్రదేశంలో చేయడం తప్పు. ఇయన్నీ చెప్పిన తర్వాత ఆయనకి ఎవరికీ చెప్పొద్దని కాళ్ళు పట్టుకొని, హ్మ్. ఆ ఇద్దరు మహిళల్లో ఒక అమ్మాయికి పెళ్లి కాలేదు. హ్మ్. సో, కాబట్టి కొంచెం మీరు దీన్ని ఎవరికీ చెప్పొద్దని బ్రతిమలాడారాయన. హ్మ్. సరే ఎంతసేపు ఆ పెంట మాట్లాడతాం మనం పక్కన పెట్టేసి, అయ్యా బాబు చేసి చెండాలంతా పక్కన పెట్టేసేయండి. చేయకూడనిది పక్కన పెట్టేసేయండి. హ్మ్. ఇక మీదైనా రామరాజ్య స్థాపన కోసం పని చేయండి. హ్మ్. కేవలం మన పూజల కోసం, పునస్కారాల కోసం, కోరికల కోసమే మన గుడిని వాడుకోవద్దు. హ్మ్. ధర్మ స్థాపన కోసం కూడా మనకు ఆ దేవాలయాలు కేంద్రాలుగా మారాలి. అందుకు మీరే కంకణం కట్టుకోవాలి. హ్మ్. అని ఏదో నాకు తెలిసిన 4 భాషల్లో, 4 ముక్కల్లో చెప్పి, ఒక సైనికుడిని ఏర్పాటు చేయండి చిలుకూరు నుంచి. హ్మ్. ఆ సైనికుడి పోషణ మీరే చూసుకోవాలి. ఊరే చూసుకోవాలి. హ్మ్. మీరు అంటే రంగరాజన్ గారు కాదు. ప్రతి కుటుంబం రూ. 50, రూ. 100 వేసుకుంటే సైనికుడి పోషణ అయిపోద్ది. హ్మ్. ఇలా 27,800 గ్రామాల్లో సైన్యం మనం ఏర్పాటు చేసుకోవాలి. మన గో సంరక్షణ, భూ సంరక్షణ అనేదో నాకు తెలిసింది నేను చెప్పాను. హ్మ్. ఆయన కూడా చివరిలో సరైన తల ఊపారు. మేము బయలుదేరి వచ్చేసామండి. హ్మ్. తర్వాత రోజు తెలిసింది మధ్యాహ్నం మా దగ్గరికి పోలీసొచ్చినప్పుడు తెలిసింది మా మీద కేస్ పెట్టారాయన. హ్మ్. 8వ తేదీ ఉదయం కేసు పెట్టారంట. సంఘటన 7వ తేదీన జరిగితేనే. హ్మ్. దానికి మరి ఇన్‌ఫ్లూయెన్స్ ఎక్కువుంది గదా! ఆయనకి రంగరాజన్ గారు సీఎంలు, మన మంత్రులు, హ్మ్. పెద్ద స్థాయి పోలీస్ ఆఫీసర్లు అందరూ ఆళ్ళు గుడికొస్తుంటారు గదా! హ్మ్. ఇంక దాంతో వారు మా ముందు టార్గెటే మా ఫోన్‌లు సీజ్ చేయడమే పనిగా పెట్టుకొని, హ్మ్. ఓ 15 మంది ఫోన్‌లు సీజ్ చేశారు వాళ్ళు.
అరెస్ట్ చేశారు. అంటే మీ దాంట్లో రికార్డ్ ఉందా, వీడియో ఉందా? ఉంటుందండి, 7 సెకండ్ల దాకా రికార్డు ఉంటుందండి. 7 సెకండ్స్ ఉమ్. మహిళలతో ఉన్నట్టు రంగరాజన్ గారు అని మీరు షూట్ చేశారా? మహిళలతో ఉన్నట్టు ఉండదండి. ఉమ్. ఇద్దరు మహిళలు నిలబడి ఉన్నారు. లోపల రంగరాజన్ నుంచి సౌండ్స్ విన్నాను అంటున్నారు. ఏ సౌండ్స్ విన్నారు చెప్పండి. చేస్తూ వచ్చే సౌండ్లేనండి. దాంట్లో కొత్త ఏమన్నా మళ్ళీ ఉమ్. సశబ్దం నిశ్శబ్ద క్రియలు నాకు తెలియకపోయినా ఉమ్. ఆ వచ్చే శబ్దాన్ని బట్టి ఏం చేస్తున్నారో తెలుస్తుంది కదండి లోపల నుంచి. ఉమ్. మరి మీరు పైకి వెళ్ళిన చప్పుడు కూడా వాళ్ళకి వినిపించలే రంగరాజన్ గారు? తెలియదు అండి, అది తెలియదు. ఆయన్ని అడగాలి, వినిపించిందని ఆయన్ని అడగాలి. కానీ ఆ రోజు బ్రదర్ కూడా ఉన్నారని చెప్తున్నారు మీరు. కింద ఉన్నారండి, కింద ఉన్నారు. ఆయన చెప్పే లోపలికి వెళ్ళిపోయి ఆయన తలుపు పెట్టుకున్నాడు. ఆయన కూడా ఆయన మా ముందే మాకు చెప్పేసి లోపలికి వెళ్తూ లోపల తలుపు పెట్టుకుని లోపలికి వెళ్ళిపోయారండి ఆయన. అయితే మొత్తానికి మీరు డోరు ఆయన తీసారా, మీరు పక్కన కొట్టుకెళ్ళారు? మేమే బలవంతంగా తోసుకుని వెళ్ళామండి. బద్దలు కొట్ల కొంచెం గట్టిగా ఎట్లా ముందుకు లాగి వెనక్కి చూస్తే డోర్ ఓపెన్ అయ్యింది. మీరు ఒక్కసారిగా డోర్ తీసేసరికి ఏం జరిగిందాడ? అంటే ఈ డోర్ తీస్తున్న ఈ శబ్దం పెనుగులాటకి ఏమన్నా ఆయన మా వైపు రావటం మొదలు పెట్టాడేమో. ఆయన ఈ డోర్ వైపు వస్తున్నాడండి, బెడ్ నుంచి డోర్ వైపు నడిచి వస్తున్నాడండి ఆయన. తీయడానికి ఏదో తెలియదు, ఆయన నడిచి వస్తున్నాడు, డోర్ ఓపెన్ అయిపోయింది. ఆ డోర్ ఆయన మీద పడిపోయిందా? లేదు, అట్లేదండి, కొంచెం గ్యాప్ ఉందండి, ఇబ్బంది. సో ఇది ఆ రోజు జరిగిన సిచ్యువేషన్. దాని తర్వాత మీరు దాడి చేశారని చెప్పేసి మీ పైన కేసు పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేశారు. మీ ఫోన్లు సీజ్ చేశారు. ఒకవేళ చూపిద్దాం, అదే మీ దగ్గర రికార్డ్ అయింది చూపిద్దామన్నా కూడా లేకుండా పోయింది. దాని తర్వాత చాలా మంది ప్రముఖులు అందరూ కూడా ఆయన తరపు నుండి మాట్లాడి ఇది తప్పు, ముఖ్యంగా వీరరాఘవరెడ్డిని శిక్షించాలంటూ మాట్లాడారంటారు. ఆయన మొదటి పార్ట్ చెప్పుండకపోవచ్చండి. ఈ రెండో పార్ట్ లోనే నన్ను ఇలా చేశారు, నన్ను తిట్టారు, కొట్టారు, డబ్బులు అడిగారు, ఆయన అనుకూలంగా చెప్పు ఉండొచ్చండి. ఆయన ఈ వెర్షన్ అంతా చెప్తే ఆయన్నే పట్టుకు తిడతారండి. ఇట్లా నేను మహిళతో ఉన్నాను, ఎవరిని కాలు పెట్టుకు బ్రతిమలాడాను, నేను ఇలా జరిగిందని ఈ వెర్షన్ అంతా చెప్పు ఉండకపోవచ్చు ఆయన. నిజంగా ఒకటి వాడి పడేసి ఒకటి చింపేసింది ఉందండి. చింపి అంటే చింపిన కవర్ ఉంది కదా, కవర్ ఒకటి. వీరరాఘవరెడ్డి అన్ని గుళ్ళకి తిరుగుతున్నాడు. వీరరాఘవరెడ్డికి కొంత కొంచెం సైన్యం ఏర్పడింది. మరి అలాంటి వీరరాఘవరెడ్డి అంత క్లియర్ అక్కడ అన్ని దొరుకుతున్నా ఏం చేయలేకపోయాడా? కరెక్ట్ గా ఓ రకంగా మేము అప్పటికప్పుడే వెంటనే 100కో ఫోన్ చేసి కింద భక్తులను అందరినీ పిలిచి చక్కగా యూట్యూబ్ అవి పెట్టేసి ఉంటే అసలు ముందు మనకి డిస్కషన్ అంతా ఉండేది కాదు. నిజంగా తప్పు మీద అబ్సల్యూట్లీ నిజంగా మీరు నిజంగా దాచే ప్రయత్నం చేశారు కాబట్టి. కరెక్ట్. దాంట్లో మాత్రం 100% నాదే తప్పండి. ఎందుకు దాచాలనుకున్నారు? దాచాలని అనుకోవడం కాదండి, ఆ పెద్ద ఆయన కాలు పట్టుకు బ్రతిమలాడటం ఒకటి. ఈ గుడిలో ఇలా జరుగుతుంది, అర్చకులు ఎలా చేస్తున్నారని చెప్పంటే మిగతా అర్చక లోకానికి అందరికీ తలవంపులు రాకూడదు, మన ఆలయ వ్యవస్థకి చెడ్డ పేరు రాకూడదు అని ఆలోచించేవాడి. సో ఆ రోజు జరిగింది ఇది మొత్తం అంతే సార్, ఇదే జరిగింది. రైట్. కానీ మీరు సైనికుడు అంటున్నారు కదా, ఒక ఊరికి ఒక సైనికుడు సరిపోతాడా? ఒక్కడు 100 మందితో యుద్ధం చేయగలుగుతారా? కాదండి. అసలు ఊరికి ఒక సైనికుడు అన్నింటికీ సిద్ధపడి ఉంటే ఎక్కడైనా విపత్తు జరిగింది అన్నప్పుడు కనీసం మనం 27,000 గ్రామాల్లో 27,000 మంది ఉంటామండి. రేపు ఏదైనా అత్యవసరం ఉంది, ఒక 1000 మంది రావాలంటే ఒక్కొక్క ఊరు నుంచి ఒక్కొక్క సైనికుడు వస్తాడు ఒక ప్లేస్ కనా. భయం అల్లర్లు జరిగినాయండి. ఎవరన్నా వెళ్ళి ఏం చేయగలిగారు? అదే సైన్యం ఉంటే ఒక 1000 మంది 10,000 మంది అక్కడికి వెళ్ళొచ్చు కనీసం. అరే వీళ్ళు సైన్యం ఉందిరా, వాళ్ళు అందుకు తెగించి ఉన్నారు, వాళ్ళకు శాలరీ ఇస్తుంది, ఊరు పోషించుకుంటుంది, ఒక దమ్ము ధైర్యం మిగతా వాళ్ళకి వస్తుందండి. రైట్. సో వీరరాఘవరెడ్డికి మంచి ఆలోచన ఉంది, కరెక్టే. మరి అలాంటి వీరరాఘవరెడ్డి ఇక్కడ హైదరాబాద్ లో టెంపుల్స్ పైన అటాక్ జరిగినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? వివాద వికృత నిషాదం అని ఒకటి ఉందండి. ఎక్కడ ఉన్నారు మీ సైనికులు అప్పుడు? వివాద వికృత నిషాదం అని ఒకటి ఉందండి. అక్కడ హాయిగా నిద్రపోతున్నాం, మీరు అందరూ ఉన్నారు కదా, నిద్రపోతున్నామండి. ఎక్కడ నిద్రపోతున్నామండి? వివాద వికృత నిషాదం. నాకు అర్థం కాలేదు సార్ మీరు చెప్పింది. ఎప్పటికీ అర్థం కాదండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి. దీన్ని తెలుసుకోవాలి ఖచ్చితంగా. నేను తెలుసుకోలేదు. వివాద వికృత నిషాదం అంటే ఏంటండి? వివాద వికృత నిషాదం మీరంటే మీరే, నేనంటే నేనే. వివాద వికృత నిషాదం అంటే వివాద వికృత నిషాదమే. అంటే దానికి ఏం చేయాలో అది మేము చేస్తాం అన్నట్ట. అక్కడ నిద్రపోతున్నానని చెప్తున్నానండి. వివాద వికృత నిషాదంలో హాయిగా నిద్రపోతున్నానండి అంతే. అది మరి ఇంత మంచి ఆలోచన ఈ గో సంరక్షణ, ఈ దేవాలయాల రక్షణ చేస్తున్నప్పుడు దాని గురించి ఎందుకు మీరు అట్లా ఇదైపోవడం? ఎందుకంటే వాటి గురించి ఎందుకు ఆలోచించడం అండి? అసలు వీటన్నిటికీ కారణం ఏమిటండి?
ముత్యాలమ్మ ఆలయంలో ముత్యాలమ్మని తన్నడానికి, కాశ్మీర్లో 27 మంది ప్యాంట్లు విప్పి మతం అడిగి మరి కాల్చడానికి, లేకపోతే వెస్ట్ బెంగాల్లో వారిని ఊచకోత కొయ్యడానికి, వీటన్నిటికీ కారణం ఏమిటండి? ఏ ఖురాన్ అయితే చెప్తుందో, ఏ ఖురాన్ అయితే బోధిస్తుందో అల్లా నమ్మని వారందరినీ చంపేయండి, ఈ భూమి స్వాధీనం చేసుకోండి, మహిళలను మాత్రమే మీకోసం అట్టి పెట్టుకోండి, మిగతా వాళ్ళందరినీ చంపేయండి అని ఖురాన్ బోధించడం నిజమైతే, ఈ బైబిల్లో కూడా విగ్రహారాధన చేసే వాళ్ళందరినీ రాళ్ళతో కొట్టండి, విగ్రహాలను ధ్వంసం చేయండి, వాళ్ళని చంపండి అని బోధించడం నిజం అయితే, ఈ 2 మత గ్రంథాలని భారతదేశంలో ప్రచారం చేయటం కోసం భారత రాజ్యాంగం ద్వారా అనుమతి ఇచ్చింది ఎవరు? దానికోసం మనం పోరాటం చేయటం మానేసి, ఎవడు రాయేస్తే వాడు, ఎవడు పొడిస్తే వాడి వెనకాల తిరిగితే మూలానికి మందు ఎలా వేస్తామండి మనం? ఉం? ఈ ప్రశ్నలు వేయటానికి చాలా బాగుంది. ఎక్కడ ఎక్కడ రామతీర్థంలో రాముడు తల తీసినప్పుడు నువ్వెక్కడున్నావు? అక్కడ వరంగల్లో అర్చకుడు పేద బ్రాహ్మణుని చంపేసినప్పుడు నువ్వెక్కడున్నావు? అప్పుడు ఎవరు స్పందించారండి? ఈ ముఖ్యమంత్రులు స్పందించారా? ఇదే కేటీఆర్ గారు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు భవిష్య అల్లర్లు. అప్పుడు మరి రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళిపోయారు? మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? సహజంగా ప్రశ్నలు వస్తాయి, కానీ మూలం ఏమిటి? ఇది అన్నిటి కారణం మూలం ఏమిటి? ఒక 100 మందిని చంపేసాం పాకిస్తాన్లో, ఈరోజు మనం దాడి చేసి సంకలు ఉద్దేశించుకుంటున్నాం, చాలా మంచి పని. 100 మంది కాదు, మొత్తం పాకిస్తాన్ మొత్తం నేలమట్టం చేసేయండి, అక్కడ మిగిలిన 1% హిందువులతో సహా నేలమట్టం చేసేసిన సమస్యకి అసలైన పరిష్కారం ఏమిటి? మరి భారతదేశంలో 30 కోట్ల మందో 25 కోట్ల మందో ముస్లిమ్స్ ఉన్నారండి. ఇక్కడ ఆ 25-30 కోట్ల మంది ముస్లిమ్స్లో కనీసం 1%, 2% అల్లాని నమ్మని వాళ్ళందరినీ మేము చంపేస్తాం, ఇది మా జిహాద్ చెప్తుంది, ఇది పవిత్ర యుద్ధం మాకు ఇది అనే పేరుతో వాళ్ళందరూ రేపు దాన్ని విధ్వంసానికి దిగితే ఇక్కడ మిగిలిన హిందువుల పరిస్థితి ఏమిటి? దానికి పరిష్కారం ఏమిటి? ఎక్కడుంది? భారత రాజ్యాంగం ఆర్టికల్ 25, 26, 27, 28, 29, 30 అన్ని మతాలకి భారతదేశంలో మత ప్రచారం చేసిన హక్కు ఉంది అని పెట్టి తప్పు చేశారండి. ఆ ప్రచారం చేసిన వెసులుబాటును తొలగించేసేయండి, అది రద్దు చేయాలంటారు. అమెండ్మెంట్ చేసి ఏమంటారు, చట్ట సవరణ చేసి, రాజ్యాంగ సవరణ చేసి దాన్ని రద్దు చేయండి, ఆ ప్రచారణ చేయండి. ఇంక ఇది మానేసి ఎవడో పొడుస్తూ ఉంటాడో, ఎవడో గుచ్చుతూ ఉంటాడో వాడు వెనకాల మనం తిరుగుతా కూర్చుంటామా మనం? ఇదే మనకు పని. భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణాల మీద నమ్మకంతో కూడిన అవగాహన ఉన్న వాళ్ళకి, దేహదారుఢ్యం కనీసం 5 కిలోమీటర్లు నడవగలిగి 3 కిలోమీటర్లు పరిగెత్తగలిగే వారికి, భారతదేశంలో ఎక్కడైనా పని చేయడం కోసం 5 కిలోమీటర్లు ఉన్న వాళ్ళకి, ఒక్క నిమిషం క్షమించాలి, ఈ 3 కిలోమీటర్లు పట్టుకోవడానికా పారిపోవడానికా? ఎవరైనా తరిమితే పారిపోగలగాలి, ఎవరినైనా తరమాలు చూస్తే పరిగెత్తగలగాలి. ఎందుకు పారిపోవాలి? ఏం చేస్తాం, ఎవరు దొరుకుతారు? అలా కాదండి, గో సంరక్షణ ఉంది, ఒక 2 గో సంరక్షణ కోసం వెళ్ళారు, ఆ గోవుని రక్షించేటప్పుడే అవతల వాళ్ళు ఒక 1000 మంది 500 మంది వచ్చేసారు అనుకోండి, వీళ్ళ ప్రాణం కాపాడుకోవడం కూడా ముఖ్యమే కదా గోవుతో పాటు. అయ్యా రెండింటికి సిద్ధపడాలండి, రెండింటికి కూడా స్టామినా కావాలి, దాన్ని ఎలాగన్నా ఉపయోగించుకోండి. మీలాంటి యూత్ ధైర్యవంతులు అందరూనేమో పరిగెడతారు, తరుముతారు, నాలాంటి పిరికి వాళ్ళు పారిపోతుంటాం ఉన్నది. కనీసం దానికన్నా శక్తి కావాలి కదా, కొంచెం మీరు మధ్యలో అడ్డుపడకపోతే కంప్లీట్ చేస్తానండి నేను. సో కాబట్టి ఇలాంటి లక్షణాలు ఎవరికి ఉన్నాయో వారు అప్లై చేసుకోవచ్చు అని పెట్టిన దాని మీద సుమారు 200 మంది అప్లై చేశారండి, 64 మంది ఇంటర్వ్యూకి వచ్చారు, ఓ 35 మంది దాకా ట్రైనింగ్ వచ్చారండి, దాంట్లో సుమారు ఒక 28 మంది దాకా నియమితులు అయి ఉన్నారు. ఇప్పటికి కంటిన్యూ అవుతున్నారు, వాళ్ళకి నెలకి శాలరీలు కరెక్ట్ గా ఇచ్చేస్తున్నారు, నెలకి శాలరీస్ వెళ్తాయండి. ఇంకా ఎక్కువ వాళ్ళు ఇంకా ఏమంటారు, డ్యూటీలు ఇంకా జాయిన్ అవ్వలేదు, ట్రైనింగ్ పూర్తి అయిందండి. ఓహో, జస్ట్ ట్రైనింగ్ లో ఉన్నారు అంతే. తర్వాత వాళ్ళని ఒక్కొక్క ఊరికి మీరే పెట్టేస్తారా? లేదండి, మిగతా ఊర్లో ఉండి వాళ్ళకి అందరికీ ప్రచారం చేయడం కోసం పనిచేస్తారండి వీళ్ళు. వీళ్ళు చెప్పడం ద్వారా మిగతా ఊర్లకి ఏ ఊరికి ఆ ఊరే అర్చక పురోహితులే నియమించుకోవాలండి, శాస్త్రం కలిగిన వారిని. నాకు బద్రీనాథ్ సినిమా గుర్తొస్తుంది సార్, అందులో అల్లు అర్జున్ గారు బద్రీనాథ్ మొత్తం కూడా సంరక్షకుడిగా ఉంటాడు ఆ దేవాలయానికి. అదేంటే మిమ్మల్ని కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసిందా ఏంటి?
లేదు మీరు అల్లు అర్జున్ అంటే నాకు ఆ తాతగారు గుర్తు వస్తున్నారు, అల్లు రామలింగయ్య గారు. వాళ్ళ ఇంట్లో చాలా సార్లు భోజనం పెట్టారండి ఆ పెద్ద ఆయన, వారు నానమ్మ గారు కనకరత్నం గారు. హ్మ్. మీరు అల్లు అర్జున్ అనగానే నాకు ఆయన పెద్ద ఆయన గుర్తొచ్చారు నాకు. హుహు. వాళ్ళ పరిచయం ఉందా సార్ వాళ్ళతోని? మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీలో చదువుకున్నప్పుడు హ్మ్. అల్లు రామలింగ గారు పరిచయం అండి. చాలా అవును. మంచి వ్యక్తి. ఆయన చాలా మంచి వ్యక్తి. హ్మ్. అసల పెద్ద, చిన్న అనే విభేదం చూడడండి ఆయన. డబ్బున్నవాడు, డబ్బు లేనివాడు. హ్మ్. పరపతి ఉన్నవాడు, పరపతి లేనివాడు అనేటువంటి ఆ 2 తెలీదండి ఆయనకి. హ్మ్. అందరూ సమానంగా చూసే తత్వం వారి శ్రీమతి అల్లు కనకరత్నం గారు ఆవిడ అంతేనండి. ఓకే. రైట్. వీర రాఘవరెడ్డి ఒకప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటా. సారీ, కాదు. మ్యూజిక్ టీచర్ అనుకుంటా. ఇప్పుడు కూడా ఎవరన్నా కొంటే స్వరాలు అమ్మేస్తుంటామండి ఇప్పుడును. హుహు. ఎవరన్నా కొంటే స్వరాలు అమ్మేసి బతికేస్తుంటామండి. హుహు. మాకొచ్చినయి అవి కదండీ! 4 ముక్కలు అవే కదా! హ్మ్. సజని ప మ పని స స మ మరి స మ మ ప ప మ మ ప మ మరి వాటిలిని అమ్ముకుంటుంటామండి ఎవరన్నా కొంటుంటే. హ్మ్. సరే, ఏదన్నా ఒక సంగీతాన్ని ఒకసారి మా కోసం ఒక్కసారి మీ గొంతు ద్వారా. సమరతారకని చేయకుముదహిత పరిపూర్ణ నగదర సురభూజదరిపయో దివాసహరణ సుందరతర వదన సుధామయవచో బృంద గోవింద సానందమ వరాజరాప్త శుభకరానిక. రైట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో, మొత్తానికి ఆర్మీని తయారు చేశారు రామరాజ్యం కోసం. నడుస్తుందా సార్ ఇప్పుడు మీ రామరాజ్యం? ఇప్పుడు కూడా నడుస్తూ మీ దగ్గరకు వచ్చాం కదండి. హ్మ్. హ్మ్. అంటే అలాగ గాదు. హ్మ్. ఇప్పుడు సడెన్‌గా మధ్యలో ఒక ఇన్సిడెంట్ లేదు మీకు లేదండి. జరిగిపోయింది. అది ఆగదండి. హ్మ్. రామరాజ్య స్థాపన ఆగదు. హ్మ్. ఎట్టి పరిస్థితుల్లో. రైట్. వీర రాఘవరెడ్డి ఒక్కడేనా ఇంకా చాలా మందున్నారు? ధర్మస్థాపన కావాలి అని కోరుకునే వారందరూ రామరాజ్యం సభ్యులేనండి. హ్మ్. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరగాలని కోరుకునే వారందరూ రామరాజ్యంలో పౌరులే. హ్మ్. ఇప్పుడు మీరేదైతే ట్రస్ట్ పెట్టారో దానికి చైర్మన్‌గా ఎవరున్నారు? నేనే ఉన్నానండి. మీ వైఫ్ ఉన్నారని తెలిసింది. మొత్తం ట్రస్టీలుగా సుమారు 10 మంది ఉన్నామండి. హ్మ్. అందులో నా భార్య కూడా ఒక ఆవిడ. హుహు. ఎంతమంది ఉన్నామండి? 10 మందిలో నా భార్య, నేను కూడా ఒకళ్ళం అంతే. ఓకే. మిగతా 8 మంది ఎవరు? ఉన్నారండి, అనేక జిల్లాల నుంచి ఉన్నారండి. వేరే రాష్ట్రం వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక ఈ వ్యక్తి ఉన్నారని తెలిసిందే నాకు. ఈ 2 రాష్ట్రాల నుంచి ఉన్నారు. మొత్తం తెలుగు ప్రజలే. అంతే. తెలుగు వాళ్ళే. అంతే. ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. అంతే. ఓకే. ఏంటి మీరు శివుడి అవతారం అని చెప్పేసి కూడా చెప్తా ఉంటారంట మీరు? అర్థం కాని వాళ్ళు అనుకుని ఉంటారండి. హ్మ్. ఎప్పుడు ఎన్ని నేను జన్మలెత్తినా శివావతారాన్ని ఇది ఎప్పుడు చేశాను. ఎప్పుడు రామరాజ్యం స్థాపించడానికి నేను వచ్చానంటూ కూడా చెప్తా ఉంటారంట. ఎవ్వరికీ చెప్పలేదండి. హ్మ్. అలాగే వాళ్ళేమన్నా భ్రమపడ్డారేమో. హ్మ్. కంప్లెయింట్‌లో రంగరాజన్ గారు అలాగే రాశారు. నేను హ్మ్. ముక్కంటి అవతారం అని అన్నాడని ఆయన రాశారండి. అది అబద్ధం అండి. హ్మ్. ముక్కంటి బంటు. ఏమిటండి? హరిగుణ మణిమయ స్వరాలు కంఠాన ధరించిన వాడి బంటుని. హ్మ్. అనాదాతీత సమగ్రహాలు నామాలుగా ధరించిన వాడి బంటుని. హ్మ్. సశబ్ద నిశ్శబ్ద క్రియల్ని శ్వాసగా కలిగిన వాడి బంటుని. హ్మ్. త్యాగరాజు బంటుని. ఎప్పుడు కీర్తనల్లో నా యూట్యూబ్ వీడియోల్లో కూడా త్యాగరాజు బంటు అని చెప్పుకున్నానండి నేను. హ్మ్. త్యాగరాజు బంటు అని ఏస్తాం కూడా మేము. ఓకే. ఇక్ష్వాక వంశస్థుడినని కూడా చెప్తారంటగా మరి? నిజమండి అది. ఇక్ష్వాక వంశీయులమే మేము. హ్మ్. ఇక్ష్వాక వంశ శూద్రులం, మా గోత్రం మహిపాల, హ్మ్. ప్రవర కాశ్యప, వర్ణం శూద్ర, వంశం ఇక్ష్వాకు. హ్మ్. ఏంటి వాళ్ళ వృత్తేంటి? వాళ్ళు ఏం చేస్తారు? ఏదైనా చేయొచ్చండి. ఇక్ష్వాక వంశీయులు ఇది చెయ్యాలి, అది చేయకూడదని ఏం లేదు. ఏదైనా చేయొచ్చండి. హ్మ్. అంటే పర్టిక్యులర్‌గా ఈ రామరాజ్య స్థాపన కోసం. అట్లేం లేదండి. హ్మ్. ఈ రామరాజ్యాన్ని భృగు వంశీయులు స్థాపించొచ్చు. రామరాజ్యాన్ని భరత వంశీయులు స్థాపించొచ్చు. హ్మ్. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, ఓ భరతవంశీయ అని ఏ ధనంజయ గోత్ర క్షత్రియ ప్రవర కలిగిన వారు పిలిపించుకున్నారో హ్మ్. శ్రీకృష్ణుడి చేత స్వయంగా ఆ భరతవంశీయులు కూడా భరత్, పరీక్షిత్, విష్ణువర్ధన మహారాజు వంశ అనే ప్రవర కలిగి ధనంజయ గోత్రంలో జీవించున్నారు. వారు కూడా రామరాజ్య స్థాపన చేయొచ్చండి. ఎవరు చేయకూడదు అది? రైట్. మీరు బయటకొచ్చిన తర్వాత మీ పైన కొంతమంది వ్యక్తులు అటాక్ చేశారు. అవునండి. ఏ పొజిషన్‌లో అయితే రంగరాజన్ గారు కూర్చున్నారో హ్మ్. సేమ్ అట్లాంటి పొజిషనే మీరు అలా అటాక్ చేస్తున్నప్పుడు కూర్చోవడం నేను చూసా. అది నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. మీరు చూడటం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అట్లా కూర్చొని అట్లా తల వంచుకొని ఏం మాట్లాడకుండా
ఏదో వాళ్ళు అడిగిన దానికి ఏదో చిన్న సమాధానం ఏదో అది చెప్తున్నట్టు. తప్పండి. మీరు సరిగ్గా చూడలేదు. మీరు హ్మ్. సరిగ్గా చూడలేదు. చుట్టూ నలుగురు కాపలా ఉన్నారు చూసారండి? మీకా? ఆ నలుగురు కాపలా నుంచున్న వాళ్ళు స్థానికులండి. వాళ్ళు ఎవరో కూడా తెలీదు నాకు. హ్మ్. వీళ్ళు దాడి చేస్తుంటే వారొచ్చి కాపాడారండి. ఎక్కడ సార్ దాడి జరిగింది? మొయినాబాద్ పిఎస్ నుంచి సుమారు ఒక 2, 3 కిలోమీటర్ల లోపే దక్కన్ షాయి అనే ప్రాంతంలో జరిగిందండి. ఆ రోజు అక్కడికి ఎందుకెళ్లారు మీరు? అంటే మాకు కండిషనల్ బెయిల్ ఉంది కదండీ! 4 వారాలు సంతకం పెట్టాలి. ఎవ్రీ వీక్ వన్ టైమ్ వెళ్ళాలి. పిఎస్‌కి వెళ్ళాలి. హ్మ్. ఆ రోజు లాస్ట్ థర్స్‌డే అండి. 3 గంటలకు వెళ్ళాము. 5 గంటలకు పిఎస్ నుంచి బయటకొచ్చాను. హ్మ్. రంగరాజన్ గారు మరి నా మీద ఇంకో కొత్త కేస్ ఏదో పెట్టారంట. హ్మ్. ఈ హిందువుల్ని, ముస్లిమ్స్‌కి మధ్య విభేదాలు పెడుతున్నాను నేను అనేటువంటి కంప్లెయింట్ ఏదో ఇచ్చారని హ్మ్. ఈ 153 ఐపీసీ అట్రాక్ట్ అయ్యేలా జరిగింది కాబట్టి కేసు రిజిస్టర్ చేశామని సీఐ గారు నాకు నోటీస్ ఇస్తే, ఆ నోటీస్ తీసుకొని బయలుదేరి వస్తున్నామండి ఆ రోజు. హ్మ్. ఇస్తున్న టైంలో ఎవరన్నా టార్గెట్ చేసి చేసారా? ఉండొచ్చు. హ్మ్. అక్కడ పోలీస్ స్టేషన్ నుంచి మొట్టమొదటిగా వచ్చిన వాళ్ళు ఏమన్నారు మిమ్మల్ని? ఏం అనలేదండి. అకారణంగా మీ గొడవ పేరు అడిగారా? పెట్టుకున్నారు. ఏం అడగలేదండి. హ్మ్. అకారణంగా గొడవ పెట్టుకున్నారు. గొడవ పెట్టుకున్న సందర్భంలో నాతో పాటు కూడా ఇద్దరు గొడవ ముగ్గురున్నారు. ఎలా మొదలైంది అంటున్నా? నాతో పాటు ఇద్దరు ముగ్గురున్నారు. మీకు సంబంధించిన వాళ్ళు? నాకు కూడా వచ్చిన వాళ్ళున్నారు. వాళ్ళతో పాటు అకారణంగా గొడవ పెట్టుకొని వాళ్ళని కొట్టడం స్టార్ట్ చేశారండి వాళ్ళు. సో, ఈ లోపులో అక్కడ లోకల్ స్థానికులు కూడా వచ్చారు. ఈళ్ళు వచ్చే లోపల 2, 3 కర్రలు తీసుకొని నాకు ఇక్కడో దెబ్బ నాకు కూడా పడింది. హ్మ్. ఆ తర్వాత పోలీసులు ఇన్స్‌పెక్టర్ అక్కడికొచ్చారు. స్పాట్‌కొచ్చారాయన. సబ్ ఇన్స్‌పెక్టర్ స్పాట్‌కొచ్చారు. హ్మ్. మొయినాబాద్ ఎస్‌హెచ్‌ఓ. మా కేస్‌లో ఐఓ నరసింహారావు గారు ఆ స్పాట్‌కొచ్చే సమయానికి వీళ్ళు పారిపోయారండి అది. హ్మ్. ఏమిటండి? వీళ్ళందరూ పారిపోయారు మీ పైన. పారిపోయారు. అది. హ్మ్. అది. అంటే వాళ్ళు ఎవరై ఉంటారు? ఈ రంగరాజన్ గారికి సంబంధించిన వాళ్ళు రంగరాజన్ ఎవరైనా గారి ఉంటారు? మనుషులని మీరు మీరు భావించారా? నేను రంగరాజన్ గారి మనుషులని అనుకుంటున్నాను నేను. హ్మ్. పోలీసులు మాత్రం మరుసటి రోజు వారిని అరెస్ట్ చేసి 10 మందిని అరెస్ట్ చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చారని విన్నాను నేను. హ్మ్. పోలీస్ స్టేషన్‌లోనే చెప్పారు స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సొచ్చిందంటే 10 మందిని అదే 20, 30 మంది ఉన్నారు కదా! అడిగాను నేను. దాంట్లో చాలా మంది చూడ్డానికొచ్చారు అని చెప్పేసి అన్నారు వాళ్ళు. అదేంటి మరి మా కేసులో మేము దాడి చేసామని మమ్మల్నేమో రిమాండ్‌కి పంపించారు. మా ఫోన్‌లు సీజ్ చేశారు. మా కార్లు సీజ్ అయినియి. మరి నన్ను నా మీద దాడి చేసిన దాంట్లోనేమో మీరు వాళ్ళని ఎందుకు రిమాండ్‌కి పంపలేదు? ఎందుకు వాళ్ళ వెహికల్ సీజ్ చేయలేదు? ఎందుకు వారి ఫోన్‌లు మీరు సీజ్ చేయలేదు? ఇయన్నీ ప్రశ్నలు అడిగానండి. పోలీస్ స్టేషన్‌లో అడిగానండి నేను. మీ కార్లు కూడా సీజ్ హ్మ్. చేసారా? సీజ్ చేశారు. ఏమేమి సీజ్ చేసారు? మీ కారు, మీ 3 కార్లండి. 3 కార్లు. మీ 3 కార్లు, హ్మ్. మీ 3 నావి కాదు. నాది క్రూజ్, చెవర్లే క్రూజ్, ఒక 2 స్నేహితుల కార్లండి. హ్మ్. ఓకే. మరి ఇప్పుడెలా తిరుగుతున్నారు బయట? ఆ 2 కార్లయితే వాళ్ళ కార్లు ఇడిపించి ఇచ్చేసామండి. మా కారొకటుంది. హ్మ్. ఇప్పుడు ఏదో రకంగా మీలాంటి స్నేహితులు డ్రాప్ చేయటమో, లేకపోతే ఏ క్యాబో బుక్ చేసుకోవడానికి ఇబ్బంది లేదు గదండీ. హ్మ్. కాదు వీరరాఘవరెడ్డిని చూస్తుంటే చాలా అమాయకుల్లాగా నేను ఏదో నా పని చేసుకుంటూ వెళ్తున్నాను సార్ అంతే రామరాజ్యం కోసం అన్నట్టుంది. కానీ వెనకాల పెద్ద బ్యాక్‌గ్రౌండ్ ఉన్నట్టు అనిపిస్తుంది. పెద్ద దాని బ్యాక్‌గ్రౌండ్. గురించి నేను చెప్పను కానీ నేను చేస్తానని చెప్తున్నారు మీరు. చాలా పెద్ద బ్యాక్‌గ్రౌండ్ ఉందండి. హ్మ్. మీకు చెప్పాను గదా! ఒక పెద్దాయన ఉన్నాడు ముష్టాయన, శమన వైరి అని. హ్మ్. చాలా పెద్ద బ్యాక్‌గ్రౌండ్ అండి. హ్మ్. లోకమంతా వెనకాల లేకపోయినా పర్లే అతను ఒక్కడుంటే సరిపోతుందండి. అలాంటి వాడు వెనకాల ఉన్నాడండి. రైట్. అనాథాతీత సమగ్రహాలను 3 నామాలుగా దాల్చి ఉన్నాడండి ఆయన. హ్మ్. హ్మ్. సరే అంటే బయటకొచ్చిన తర్వాత మరి రంగరాజన్ గారితో మాట్లాడే ప్రయత్నం చేశారా ఎప్పుడన్నా? లేదండి. ఎందుకు? ఎందుకో కూడా తెలీదని చేయలేదు. హ్మ్. ఒక ఆడియో కూడా బయటకొచ్చింది సార్. మరి మీ ఊరు నుంచే వచ్చిందనుకుంటా. అనపర్తి నుంచి వచ్చిందనుకుంటా. కాదండి. ఆయన మాట్లాడిన ఆయన వైవి చౌదరి గారండి. హ్మ్. ఆయన ప్రెజెంట్ వైజాగ్‌లో ఉంటున్నారాయన. మా ఊరు దగ్గరే. మెండపేట ఆయన ఊరండి ఆయనది. హ్మ్. సో, ఇట్లాంటి రంగరాజన్ గారి మీద ఇలాంటి విషయాలు బయటకొస్తున్నాయి గదా! ఏంటో కనుక్కుందాం. రంగరాజన్ గారి నాన్నగారు సౌందరరాజన్ గారి దగ్గర పనిచేసిన వ్యక్తి మనకు తెలుసు గదా! హ్మ్. అతనికి ఫోను చేసి మనం కనుక్కుందాం అని ఫోను చేసినట్టున్నాడండి ఆయన. హ్మ్. ఫోను చేసి, "అరేయ్ బాబు మీ గురువుగారి మీద ఇలాంటి ఆరోపణలొచ్చినాయి ఏంటని" చెప్పి అడిగితే, "అవును గురువుగారు ఈ విషయాలన్నీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూసాను నేను. శ్రీదేవి అక్కకి చెప్పాను. శ్రీదేవి అక్కేమో పెద్దోళ్ళ విషయాలను పట్టించుకోవద్దని శ్రీదేవి అక్క. హ్మ్. ఇంక అలాంటప్పుడు నేను మానేసాను. ఎప్పటికన్నా బయటకొస్తాయని అనుకున్నాను. ఇప్పుడు బయటకొచ్చినియి. హ్మ్. ఏంటి మరి రంగరాజన్ గారికి అమ్మాయిల అలవాటు ఉందా?" అని అడిగాడండి ఆయన. హ్మ్. ఉంది. ప్రత్యేకంగా పైన రూమ్ ఏర్పాటు చేసుకున్నారు అమ్మాయిల కోసమని. హ్మ్. గోశాల దగ్గరే చికెన్, మటన్ వండుకు తింటారు. రంగరాజన్ గారేమో స్పూనేసుకు తింటారు చెయ్యి పెట్టుకొని. ఇవన్నీ చెప్పుకొచ్చాడండి ఆయన. ఇప్పుడు అమ్మాయిల వరకు అంటే ఓకే గాని సార్ నేను నమ్ముతాను గానీ, చికెను, మటను తింటాడనేది మాత్రం కొంచెం మళ్ళీ అహా! నమ్మేటట్టుగా లేదు. మీరు నమ్మితే ఎవరికి కావాలి, మీరు నమ్మకపోతే ఎవరికి మీరు కావాలి. తింటారా సార్ నాన్ వెజ్? నేను చికెన్ తింటాను, మటన్ తింటాను, ఫిష్ తింటానండి నేను. హ్మ్. మళ్ళీ ఆ వేలో ఎళ్తే మళ్ళీ నన్ను చెక్కేసే ప్రయత్నం చేస్తారు మీరు.
రైట్. సార్ అంటే భయం అనిపించట్లేదు సార్? ఇప్పుడు బయట తిరుగుతున్నారు, థ్రెటనింగ్ ఉంది, దాడి చేస్తున్నారు. వీర రాఘవరెడ్డి అంటే ఒక విలన్‌లా చూస్తున్నారు. అంటే వాళ్ళు ఎలా అనుకున్నా నేను విలన్నేనండి. హ్మ్. మానవతను దుర్లభమనుచు నెంచి పరమానందమొందలేక మదమత్సర కామలోభమోహులకు దాసుడై మోసపోతిగాక మొదటి కొలజుడగుచు భువిని శూద్రుల పనులు సల్పుచు ఉంటినిగాక నరాధములను చేరి సారహీన మతములను సాధింపతారు మారుదుడుకోగల నన్నే దొర కొడుకు బ్రోచురా. ఇంక చావు అంటారా? హ్మ్. ఏదో రోజు పోయే ప్రాణం ఇది. నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావకః నచయనం క్లేదయంతి అపో నశోషయతి మారుతః. నశించిపోయేది కేవలం శరీరం మాత్రమే, ఆత్మ కాదు హ్మ్. అని ఒక్కసారి శమన వైరి సన్నుతుడే కేటగారికల్గా చెప్పిన తర్వాత ఇక మనకి చావు బ్రతుకుల మీద ఆలోచన ఎందుకండి ఇంక మనకి? హ్మ్. మీ పోరాటం అయితే ఆపరు. ఆపమండి. ఇది శ్వాస ఉన్నంత వరకు. హ్మ్. ఎక్కడ సార్ మీది ప్రాపర్ ఎక్కడండి? తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామం అండి. హ్మ్. అక్కడ మీ విద్యాంశం కూడా ఎక్కడ జరిగింది? అదే ఊర్లో 5వ తరగతి చదువుకున్నామండి, 5th వరకు. హ్మ్. ఆ పక్క ఊరు అనపర్తిలో 10th క్లాస్ వరకు అయిందండి. 10th పాస్ అయ్యాను అత్యవసర మార్కులతోటి. దాని తర్వాత? మెడ్రాస్ వెళ్ళానండి. ఆ మెడ్రాస్లో అక్కడ మ్యూజిక్ అకాడమీలో టీటీసీ చేశాను, పెడగోజిక్స్, సంగీతం. హ్మ్. మీ ఊర్లోకెళ్ళి మీ బయోగ్రఫీ గురించి తెలుసుకునే ప్రయత్నం కూడా చేశారు చాలా మంది ఆ టైంలో. చూసానండి, అవి చూసాను, ఆ వీడియోలు కూడా చూశాను. హ్మ్. మా పాత సర్పంచ్ గారు, కొత్త సర్పంచ్ గారు ఇద్దరు కూడా మాట్లాడారండి. హ్మ్. అవి కూడా చూశాను. వారికి కూడా మేము మీ తరపున మీ ద్వారా కృతజ్ఞతలండి. రైట్. సార్ అంటే మీ అంతా కూడా బానే ఉంది. కానీ మీరు చేసిన ఒక్క అటాక్ తప్ప మిగతాదంతా కూడా ఎక్కడ ఇతను చేస్తుంది తప్పు అనేది చెప్పడానికి కూడా లేదు. నేను చూసాను యాక్చువల్‌గా. ట్రస్ట్ పెట్టారు. ఒకవేళ మీరన్నట్టుగానే ట్రస్ట్‌లో ఏదైనా ఇబ్బందులుంటే ఖచ్చితంగా బయటికి తీసే ఛాన్స్ ఉంటాయి. ఎందుకండి మేము వేల కోట్లు, వందల కోట్లు హుండీలో కొట్టేస్తే హ్మ్. మరి ఆ పోలీసులు రికవర్ చేయలేకపోయారా? మా ట్రస్ట్‌లో ఏమన్నా కోట్ల రూపాయల డబ్బులు ఫైండ్ ఔట్ చేశారా మా ట్రస్ట్‌లో ఏమన్నా? హ్మ్. మరి చెప్పండి, అది అపవాదా? నిజమా? నిజమైతే పోలీసులు చేతగానితనమా కోట్ల రూపాయలు రికవర్ చేయకపోవడం? హ్మ్. రైట్. సో, రంగరాజన్ గారితో కలవలే మళ్ళీ మాట్లాడలా. ఒకసారి నేను ఫోన్ చేయనా మాట్లాడతారా? నాకు ఆ ఇంట్రెస్ట్, ఆ ఉద్దేశం లేదండి. మీ ఇష్టం, నాకు సంబంధం లేదు. అంటే ఆ వ్యక్తిని ఇంకా క్షమించకూడదనుకుంటున్నారా? లేకపోతే ఏంటి? ఎదురు చూస్తున్నాను ఆయన కోర్టుకి ఎప్పుడు వస్తాడు సాక్ష్యం చెప్పడం కోసం. బోన్‌లో ప్రశ్నించాలి ఆయన్ని. ఫస్ట్ ఆయనే ఎక్కుతారు సాక్షిగా. లిస్టెడ్ విట్నెస్ 1 కింద బోన్‌లోకొచ్చి సాక్ష్యం చెప్పాల్సి వస్తది. ఆయన ఇలా జరిగిందని చెప్పాల్సి వస్తది. అప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ మేమే చేస్తామండి. హ్మ్. ఆ రోజు కోసం ఎదురు చూస్తుంటామండి. ఇప్పుడు ఇప్పటి వరకు దానికోసం ఎదురు చూస్తున్నారా? అది ప్రాసెస్ అండి. జ్యుడిషియల్ ప్రాసెస్ అండి అదంతే. మేము ఎదురు చూసినా మీ వైపు చూడకపోయినా అడ్వొకేట్స్ ఎవరు లేరా? అడ్వకేట్స్ ఉన్నారండి. మీలాంటి తెలివైనోళ్ళు బోలెడుమంది ఉన్నారు. కానీ నాకు కొంచెం తెలుసు కదా! గతంలో నా మీద పెట్టిన కేసులను కూడా నేనే ఆర్గ్యుమెంట్ చేసుకొని గెలిచానండి నేను. హ్మ్. కాబట్టి కొంచెం మాకది మా వ్యక్తిగతమైన కేసు కాబట్టి వ్యక్తిగతంగా ఆడటానికి కూడా అవకాశం ఎక్కువుంటుంది. 2015లో మీ పైన అబిడ్స్‌లో పోలీస్ స్టేషన్‌లో ఒక యెస్. కేస్ అయింది. లైంగిక వేధింపుల కేసని హ్మ్. 'నిర్భయ 354 ఏదో పెట్టారండి. అటెంప్ట్ టు రేప్ కేస్ అని పెట్టారు. హ్మ్. ఎఫ్ఐఆర్ నంబర్ 81 ఆఫ్ 2015 అబిడ్స్ పోలీస్ స్టేషన్. హ్మ్. అది 2016లో చార్జ్ షీట్ వేశారండి. హ్మ్. సీసీ నంబర్ 275 ఆఫ్ 2016 సెకండ్ ఏసీఎంఎం కోర్ట్. హ్మ్. దాంట్లో నాకు ఎన్‌బిడబ్ల్యూ కూడా ఇష్యూ అయిందండి. హ్మ్. ఇట్లా నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చిందని కానిస్టేబుల్ వాళ్ళు చెప్పి వస్తే నేను వెళ్ళి ఆ సర్టిఫికేట్ కాపీస్ అన్నీ తీసుకొని ఆ రీకాల్ పిటిషన్ కూడా నేనే వేశానండి. ఏమిటండి? హ్మ్. పిటిషన్ ఫైల్డ్ అండర్ సెక్షన్ 70 సబ్ క్లాస్ 2 సిఆర్పిసి హెడ్డింగ్ మరీ పెట్టి హ్మ్. ద జడ్జ్ ఆఫ్ దిస్ హానరబుల్ కోర్ట్ ఫెయిల్డ్ టు అప్లై హిస్ జ్యుడిషియల్ మైండ్. హ్మ్. ఈ జడ్జికి సరిగ్గా తలకాయ పెట్టకపోవటం వల్ల దీంట్లో ఎన్‌బిడబ్ల్యూ ఇష్యూ చేశాడు. హ్మ్. 164 సిఆర్పిసి స్టేట్మెంట్‌లో గాని, 161 స్టేట్మెంట్‌లో గాని, 154లో ఇచ్చిన కంప్లెయింట్‌లో గాని వీర రాఘవరెడ్డి మీద ఎలాంటి అలిగేషన్సే లేవు. హ్మ్. లేకపోయినా ఆయన ఏదో ఐఓకి సరిగ్గా తలకాయ లేదని దానిని చార్జ్ షీట్‌లో చేర్చేస్తే
మీరు ఇవన్నీ పరిశీలన చేసుకోకుండా ఎన్డబ్ల్యూ ఎలా ఇష్యూ చేస్తారు మీరు? ఉమ్, కాబట్టి వెంటనే షుడ్ బి రీకాల్డ్ ఫోర్త్ విత్ అని చెప్పి ప్రేయర్ రాసి మరి పిటిషన్ ఫైల్ చేశానండి. ఉమ్, లాయర్ని పెట్టుకోకుండా రీకాల్ నేనే చేయించుకున్నాను. ఆ కేసు నేను ఆర్గ్యుమెంట్ చేశాను. నేను లిస్టెడ్ విట్నెస్ 1 డిఫాక్టో కంప్లైంట్ ఎవరైతే భ్రమరాంబ అన్నారో ఆవిడ అమ్మాయో అమ్మమ్మో తెలియదు కానీ ఆవిడని కూడా నేనే క్రాస్ ఎగ్జామినేషన్ చేశానండి. ఉమ్, క్రాస్ ఎగ్జామినేషన్ టైంలో నేను ఎవరో తెలియదు అందండి ఆవిడ. జడ్జి గారు కేసు కొట్టేస్తా మీరు ఎవరో తెలియదటండి ఆవిడకి అని చెప్పి అన్నారు ఆయన. అలా కేసు కొట్టేయద్దండి, A1 ఎవరో చనిపోయారు ఆయన. ఉమ్, ఇప్పుడు A2 నేనే ఉన్నాను ఈ కేసులో. ఒకసారి నేను గెడ్డంతో ఉంటా, ఒకసారి గెడ్డం లేకుండా ఉంటా, ఒకసారి సన్నగా ఉంటా, ఒకసారి లావుగా ఉంటాను. ఉమ్, ఆవిడ గుర్తుపట్టి ఉండకపోవచ్చు, ముందు క్రాస్ చేస్తాను మీరు ఆగండి అని చెప్పేసి నేను క్రాస్ చేశానండి ఆవిడ. ఉమ్, క్రాస్ ఎగ్జామినేషన్ చేశాను. తర్వాత ఐఓ వచ్చాడండి, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్. ఆయన ప్రభాకర్ రెడ్డి ఆయన పేరు, అబిడ్స్ పిఎస్లో. మరి ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో తెలియదు. ఉమ్, ఆయన క్రాస్ ఎగ్జామినేషన్ చేశాను నేను. అయ్యా మరి దీంట్లో 164 సిఆర్పిసి స్టేట్మెంట్లో కానీ 161 స్టేట్మెంట్లో కానీ ఈ 154లో వచ్చిన కంప్లైంట్లో కానీ ఎక్కడ A2 మీద అలాంటి అలిగేషన్స్ లేవు. ఉమ్, కానీ మీరు ఎందుకని A2ని ఛార్జ్ షీట్లో నేరస్తుడిగా పేర్కొని నాకు ఛార్జెస్ ఫ్రేమ్ చేశారు అడిగితే ఉమ్, మీరు అబెట్టారండి, మీ ప్రోత్సాహంతో A1 రేప్ అటెంప్ట్ చేశాడు అన్నాడండి ఆయన. ఉమ్, అయితే నేనన్నా అవునా, నా ప్రోత్సాహంతో A1 రేప్ అటెంప్ట్ చేశాడా, మరి ఈ విషయాన్ని మీకు A1 చెప్పాడా, ఉమ్, కన్ఫెస్మెంట్ స్టేట్మెంట్ ఇచ్చాడా మీకు ఆయన, ఎక్కడుందో చూపించండి నాకు కన్ఫెస్మెంట్ స్టేట్మెంట్ అడిగాను నేను. ఉమ్, ఆయన ఎక్కడ ఇవ్వలేదు అన్నాడు ఆయన. సంతోషం. మరి అలీజ్డ్ విక్టిమ్ డిఫాక్టో కంప్లైనెంట్ ఎవరైతే బాధితురాలుగా మీరు ప్రవేశపెట్టారో ఉమ్, ఆవిడ ఏమన్నా మీకు స్టేట్మెంట్ ఇచ్చారా? ఉమ్, వీర్రాఘవరెడ్డి చాలా వెదవండి వీడు, A1 చాలా మంచోడు, వాడిని ప్రోత్సహించింది ఈ విధంగా చెప్పేసి ఏమన్నా స్టేట్మెంట్ ఆవిడ ఇచ్చిందా మీకు, కన్ఫెస్మెంట్ స్టేట్మెంట్ అడిగాను. ఇవ్వలేదు అన్నారు. ఇంకా సంతోషం. ఉమ్, మా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారిలో మీకు కాలజ్ఞానం ఉండి అన్ని మటర్లకి మానభంగాలకి నేనే కారుకున్నాను బాగా గుర్తుపెట్టేశారు మీరు. ఉమ్, మీరు జ్ఞానే మీరు ఉమ్, గుర్తుపెట్టేశారు, బాగా గుర్తుపెట్టేశారు. అబెటర్ని అంటున్నారు కదా, అబిట్మెంట్ అంటున్నారు కదా, గుర్తుపెట్టేశారు కదా. మరి అబిటర్కి పెట్టాల్సిన సెక్షన్స్ 108 109 ఉంటుంది కదా మీ ఐపీసీలో, ఆ సెక్షన్ పెట్టారా ఈ ఛార్జ్ షీట్లో అని అడిగానండి నేను. ఉమ్, లేదని అన్నాడు ఆయన. అసలు ముందు మీరు నిజమైన పోలీస్ ఆఫీసరేనా? ఉమ్, అయ్యా న్యాయమూర్తి గారు ముందు ఒకసారి ఈయన్ని మనం క్రాస్ ఎగ్జామినేషన్ ఇక్కడితో ఆపేద్దామండి, ముందు ఈయన సర్టిఫికెట్స్ ఒకసారి వెరిఫై చేయండి మీరు, నిజమైన ఆఫీసర్ అవునో కాదని డౌట్ వస్తుంది నాకు. అబిటర్ నేనే అంటున్నాడు, ఆ సెక్షన్ పెట్టలేదు అంటున్నాడు, అప్పుడు కేసు ఎలా చెల్లుబాటు అవుతుంది? కేసు పక్కన పెట్టండి, మీరు ముందే కేసు కొట్టేస్తున్నారు, నేనే వద్దన్నారు, పక్కన పెట్టండి, ముందు ఈయన సర్టిఫికెట్స్ వెరిఫై చేయండి అని చెప్పేసి ఇలా చేయటం ద్వారా ఇంకా ఆయన కోర్టులోనే క్షమాపణ చెప్పడం జరిగింది అనుకోండి. ఆయన ఉమ్, ఏదో ప్రెజర్ వల్ల చేసామని చెప్పేసి తర్వాత కాలంలో ఆ కేసు అప్పుడే కొట్టేశారు అనుకోండి, వేరే విషయం అది. ఉమ్, ఒకవేళ ఎవరైనా ఈ CC నెంబర్ 275/2016 ఏదైతే సెకండ్ ACMM కోర్ట్ నాంపల్లి ఉందో నిరూపించే అడ్వకేట్ కానీ అయ్యా ఎవరైనా వచ్చి నిరూపించాలనుకున్న కేసు మళ్ళీ రీఓపెన్ కాలితే పిటిషన్ వేయండి, నేను అబ్జెక్షన్ కూడా చెప్పను నేను, కానీ బహిరంగ విచారణ పెట్టేటట్టు ప్లాన్ చేయండి అయ్యా, అందరికీ తెలియాలి కదా మళ్ళీని నేను ఎంత దుర్మార్గుడును అయ్యా. రైట్ సార్. ఇప్పుడు మీరు మీ సైన్యానికి ట్రైనింగ్ ఎవరు ఇస్తున్నారు, అంటే వాళ్ళతో ఏం చేపిస్తారు? సిఆర్పిసి, ఐపీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, కాన్స్టిట్యూషన్, భగవద్గీత, భాగవత రామాయణ గీతల్లో ఉమ్, ఏదో మాకు తెలిసిన కొద్దిపాటి జ్ఞానాన్ని వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తామండి. ఉమ్, రోజుకు ఒక్క పూటే తినండి. ఉమ్, యోగి ఏకభుక్తానాం యోగి, భోగి ద్విభుక్తానాం, రోగి మీరు త్రిభుక్తానాం. రోజుకు ఒకసారి తింటారా? నేను ఒకసారి తింటాను, అప్పుడప్పుడు 2 సార్లు తింటుంటాను అనుకోండి. ఉమ్, ఆకలిస్తాం మళ్ళీ ఇబ్బంది ఆకలి అని కాదండి, ఇప్పుడు ఏదో మీ దగ్గరకు వచ్చి ఏదో పెట్టేది తిన్నాం అనుకోండి, తినాల్సి వస్తుంది అనుకోండి, రేపు పొద్దున్న మానేస్తాను మళ్ళీ.